హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వీడియో మనం పుష్ప ద రూల్ టీజర్కి రియాక్ట్ అవ్వబోతున్నాం. మీకు ఎట్లా అనిపించింది టీజర్ అని కామెంట్ చేయండి. గెట్ ఇన్ టు ద వీడియో. బాయ్. బీజిఎం మాత్రం బాగా ఇచ్చారు భయ్య. డిఎస్పి ఫస్ట్ పార్ట్లో కొంచెం దెబ్బేశాడు కానీ సెకండ్ పార్ట్ కొంచెం బెటర్. ఓన్లీ ఇంటర్వెల్ బ్లాక్ లో మంచిగా ఇచ్చిండు డిఎస్పి మన ఫస్ట్ పార్ట్ లో. అది ఆల్రెడీ ఆ మ్యూజిక్ ట్రైలర్ టీజర్ లో కూడా అదే మ్యూజిక్ వాడారు ఫస్ట్ పార్ట్ కి. సో అదేం స్పెషల్ బీజిఎం లాగా ఏమనిపించలేదు అది సినిమాలో వచ్చినప్పుడు. లాస్ట్ టైం ఏదైతే పోస్టర్ వదిలినారో ఇదే సేమ్ గెటప్ లో ఆ పోస్టర్ కి టీజర్ ఇప్పుడు వదిలారు. అండ్ ఇప్పుడు నిన్న వదిలిన పోస్టర్ డిఫరెంట్ ఉంది. సింహాసనం మీద కూర్చొని. అవును. సో అంటే వీళ్ళు నెక్స్ట్ దానికన్నా చేంజ్ పెడుతున్నారా? టీజర్ లో ఆ షాట్ లేదు, ఆ ఫోటో షాట్ లేదు. సో అందరం మనం ఆ ఫోటో సీన్ కాన్సంట్రేషన్ టీజర్ లో ఉంటది అనుకున్నాం. సో అది పెట్టలేదు. బట్ మేబీ లైక్ వాళ్ళు కొంచెం సప్రెస్ చేయాలని కూడా అనుకున్నారేమో. మేబీ ఫస్ట్ దానికి ఫుల్ టు హైప్ వచ్చింది. దాంట్లో చాలా షాట్స్ ఉన్నాయి. ఆ నెయిల్ షాట్ గానీ, టైగర్ షాట్ గానీ, మళ్ళీ ఇట్లా కాల్తో కొడతాడు పుష్ప గారి రూల్ అంటాడు. సో చాలా అంటే టూ మచ్ ఎక్సైట్మెంట్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్ హైప్ వస్తే దెబ్బలుతా. అండ్ ఆల్సో అది గమనించిన వాడు ఏదైతే మనకి పోస్టర్ ఏదైతే వచ్చిందో దాంట్లో పుష్ప యాక్స్ పట్టుకుని కూర్చుంటాడు. సో నార్మల్ ఫారెస్ట్ అక్కడ కింద కూర్చుంటాడు పుష్ప ఫస్ట్ పోస్టర్ లో. దీంట్లో ఏమో చైర్ లో లైక్ సింహాసనం మీద కూర్చుంటాడు. అండ్ ఆ సింహాసనం కి మనకి నార్మల్ గా అయితే కింగ్ టైప్ ఆఫ్ త్రో లైక్ క్రౌన్ లాగా ఉంటది. కానీ ఇక్కడ ఆ చైర్ కింద చూస్తే ఇట్లా ఫైర్ లాగా ఉంటది. ఆ ఫైర్ లో కింద పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్లవర్ ఉంటది. సో విచ్ ఇస్ ఫైర్ కాదు, ఫ్లవర్ కాదు, ఫైర్ అని తన చైర్ లో అది ఉంటది. అది కొంచెం డీటెయిలింగ్. ఆ మధ్యలో యాక్సెస్ ఉంటాయి, కింద ఫ్లవర్ ఉంటది, పైన ఫైర్ ఉంటది. సో కొంచెం ప్లస్ అదే ఏదైతే మార్క్ ఎక్కడ ఏదైతే ఉందో ఆ బ్యాక్ సైడ్ ఉన్న కంటైనర్స్ అన్ని ఉంటాయి ఆ పోస్టర్ లో. మొత్తం ఫేడ్ అవుట్ ఉంటది. బట్ పోస్టర్ లో నువ్వు బ్యాక్ సైడ్ కంటైనర్స్ అబ్జర్వ్ చేస్తే కంటైనర్స్ మీద కూడా అదే సింబల్ ఉంటది. సో హీస్ గోయింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో కంటైనర్స్ అంటే ఆబ్వియస్లీ షిప్ అంటే కంట్రీ దాటొచ్చు చెప్పలేం. బికాస్ అది పుష్ప ద రైజ్, ఇది రూల్. ఆబ్వియస్లీ ప్రాబబ్లీ థర్డ్ పార్ట్ ఉండొచ్చు. సో దే విల్ హ్యావ్ టు ఎండ్ ఇట్ ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్ అని. సో మేబీ అట్లా కనెక్ట్ చేసి ఉండొచ్చు. ఇది సింగం 1, సింగం 2, సింగం 3 లాగా వెళ్ళిద్ది. సింగం కాదు కానీ కేజీఎఫ్ 1, 2, 3 లైక్ 3 ఎట్లయితే కేజీఎఫ్ ఫ్రాంచైజ్ అట్లా దూరం పెట్టేసిందో అంటే మేబీ ఇన్ ఫ్యూచర్. సో ఇది కూడా ఇన్ ఫ్యూచర్ వస్తుందని. కాకపోతే థింగ్స్ అయితే ప్లాన్ చేసుకుంటూ మేబీ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్లా థర్డ్ పార్ట్ ఉండాలని. ఇది కంక్లూడ్ చేస్తేనే సేఫెస్ట్ ఆప్షన్. కంక్లూడ్ చేస్తారు, కాకపోతే 3 ఉండొచ్చు అనేది చెప్తారు కానీ పక్కా వస్తుంది అని మాత్రం ఎక్కడ చెప్పరు. అట్లా ఉంటేనే బెస్ట్. థర్డ్ దానికి మళ్ళీ హైప్ బిల్డ్ చేయాలని మళ్ళీ మధ్యలో వదిలేశారు అనుకో. లేదు ఎట్లయితే కేజీఎఫ్ 3 వదిలేసినారు ఇది కూడా అంతే వదిలేస్తారు. లైక్ నీకు వెయ్యరు అక్కడ మోస్ట్లీ. పుష్ప 2 అని ఆల్రెడీ వేసినారు మనకు ఫస్ట్ పార్ట్ లో. దీంట్లో అట్లా వెయ్యరు మోస్ట్లీ. ఒక లూజ్ అండ్ వదిలేస్తారు. సో అది చూద్దాం. బెస్ట్ అయితే రావచ్చేమో. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. బీజిఎం అదర్ కొట్టేశాడు. స్టార్ కాస్ట్ ఉంది. కంటెంట్ వైజ్ కూడా 1 కంటే 2 గ్రేటర్ ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. బికాస్ లైక్ వాళ్ళు కావాలనుకుంటే 6 months లో తీసేసేయచ్చు బిఫోర్ ఉన్న స్టోరీ అయితే. ఇప్పుడు తీస్తున్నారు కాబట్టి ఇత 1 year గ్యాప్ తీసుకున్నారు కాబట్టి ప్రాబ్లీ బెటర్మెంట్ చేసే ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు వాళ్ళకి కూడా ట్రస్ట్ వచ్చి ఉంటది. హిందీలో కూడా మొత్తం బ్లాస్ట్ అవుతుంది, ఎగిరిపోయింది. అంటే ఇప్పుడు నాకు తెలిసి నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ లవ్ స్టోరీ బిల్డ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఇక్కడ ఏం రాదు కదా.
ఫస్ట్ దానిలో అయితే లవ్ స్టోరీ పెట్టాల్సిన నెసెసిటీ ఉండేది. ఇప్పుడు లేదు కాబట్టి ఫుల్ ఆన్ కంటెంట్ దీనిలో పోయిద్దేమో లవ్ అనిపిస్తుంది. స్టోరీ ఉండదు. కానీ శ్రీవల్లి మెయింటైన్ క్యారెక్టర్ కూడా చేస్తాడేమో కొంచెం శ్రీవల్లి సీరియస్ గానే క్యారెక్టర్. చూపిస్తున్నాడు. మేబీ మధ్యలో లేపేస్తారేమో. అంటే ఆర్క్ ఉండాలి లేపమా? ఎట్లన్నా. ఇప్పుడు అనిపిస్తుంది పుష్ప నాకు. డౌన్ అయ్యి మళ్ళీ అంటే పైకి వస్తే తప్పించి ఇప్పుడు high రాదు. శ్రీవల్లి కూడా మినీ పుష్పాల తయారయ్యే ఆర్క్ శ్రీవల్లికి వస్తే అది ఉంటది పక్క. అది లెజిట్ క్యారెక్టర్ అది అయిపోయింది. కనిపిస్తుంది ఆల్రెడీ పోస్టర్ లోనే. అయినా ఇట్లా మరి ఫస్ట్ తగ్గాలి ఎట్లన్నా. ఫస్ట్ Hmm. పుష్ప కన్నా ఇప్పుడు శ్రీవల్లి కన్నా ఎవరికన్నా మళ్ళీ లో హిట్ చేయాలి. లో చేసినాక కాదు, లేస్తేనే- మొత్తం అడవిలోకి పారిపోయింది. అదే ఆ లో హిట్ చేసేది కూడా అది అంత ఏమంటారు 1-2 సీన్స్ లో రాదుగా. ఒక హాఫ్ అదే మొత్తం build తీసుకోవాలి చేస్తారు. మళ్ళీ నాకు లో బిల్డ్ తెలిసి అవ్వాలి. ఫస్ట్ హాఫ్ లో సగం, ఫస్ట్ హాఫ్ లో ఒక 45 మినిట్స్ తర్వాత ఐ థింక్ డౌన్ ఫాల్. ఫస్ట్ హాఫ్ లో 45 మినిట్స్ ఐ థింక్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో, ఫాజిల్ అండ్ పుష్ప మధ్యలో. ఆఫ్టర్ దట్ మనకి దెబ్బ పడుద్ది. ఒక మేజర్ లాస్ ఏదైనా అవ్వాలి. ప్రాబబ్లీ శ్రీవల్లి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మదర్ అయినా కూడా కావచ్చు. వాళ్ళ మమ్మీని లేపేస్తారు భయ్య. సో సమ్ బిగ్ అటాకే జరుగుతుంది. ఆ బిగ్ అటాక్ జరిగినప్పుడే వీడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాడు. ఆ బ్యాగ్ వచ్చేది ఇంటర్వెల్ బ్యాగ్ ఉంటుంది ప్రాబ్లం. అది మోస్ట్లీ కావచ్చు. మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఈజీగానే, కాకపోతే థియేటర్ లో ఎంత ఆ. ఎక్సైట్ చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో అది ఉంటది కదా, చందనం మొత్తం బాటిల్ లో పోతా ఉంటది. ఆ సీన్ మొత్తం ఇట్లా ఎగ్జైట్ చేస్తుంటది. చూడండి, అంతే ఎగ్జైటింగ్ గా తీసుకెళ్తే బెటర్. చూద్దాం. చూద్దాం. నాకైతే హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, మళ్ళీ ట్రైలర్ కానీ వచ్చినప్పుడే బిల్డ్ అవ్వాలి. ప్రొడక్షన్ క్వాలిటీతోని కొంచెం అంటే ఓకే. రైటింగ్ మీద అయితే నమ్మకం ఉంటుంది ఇట్లన్నా. సో యాక్టింగ్ క్యాపబిలిటీస్ అన్నీ ఉన్నాయి కాస్ట్ దగ్గర. సో ఇక అట్లా ఏం తక్కువ అవ్వదు అని ఏం చూద్దాం, హోప్ చేద్దాం. లాక్డౌన్ లోనే 100 కోట్లు కొట్టారు. చూద్దాం, Lockdown. అదే హోప్ చేద్దాం. ఏం చెప్పలేకపోతున్నాం టీజర్ తోని. ఇంకా ఏం అనిపించలేదు కంటెంట్. ఏమన్నా వస్తే విల్ డెఫినెట్లీ మళ్ళీ సాంగ్స్ అన్ని హైప్ ఎక్కించుకొని ట్రైలర్కి హైప్ ఎక్కించుకుంటూ ఉన్నాం. ఆగస్ట్ 15 చాలా టైం ఉంది ఇంకా. అంతే మరి. 10th August. Yeah. అంతే మరి. ఈ వీడియోకి అయితే మాకైతే టీజర్ గుడ్ అనిపించింది. గ్రేట్ నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే జనరేట్ చేయలేదు, బట్ ఇప్పుడున్న హైప్ మాత్రం అట్లనే ఉంది. మీ టీజర్ ఎట్లా అనిపించింది మీరు కమెంట్ చేయండి. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ పుష్ప 2 అది కూడా కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.